ఒక్కసారి ఆలోచించండి. పెళ్లయింది, కేవలం 11 నెలలు కలుసున్నారు. కాని ఆ బంధం కోసం సాగిన కోర్టు పోరాటం ఏకంగా 9 సంవత్సరాలు. వినడానికే చాలా నాటకీయంగా ఉంది కదూ. అవును, నిజంగానే. ఈరోజు మనం ఇలాంటి ఒక ఆసక్తికరమైన కేసు గురించే లోతుగా చర్చించబోతున్నాం. ఇందులో ఇద్దరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్లే. భార్య జీతం నెలకు 1,40,000 అయితే భర్త జీతం ఏకంగా 8 లక్షలు. సరిగ్గా అదే ఈ కేసులో అసలు పాయింట్. మనం చర్చిస్తున్నది కిరణ్జోత్ మైనీ వర్సెస్ అనీష్ ప్రమోద్ పటేల్ కేసు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు భార్య భరణంగా 7 కోట్లు అడిగింది. భర్తేమో కేవలం 50 లక్షలు ఇస్తానన్నాడు. ఇంత పెద్ద తేడా ఉన్నప్పుడు న్యాయం ఎలా జరగాలి? అసలు ఉద్యోగం చేసే భార్యకు భరణం పొందే హక్కుంటుందా? ఈ ప్రశ్నలకి ఈ తీర్పు సమాధానం చెబుతుంది. సరే, అసలీ కథ ఎలా మొదలైంది? వాళ్ల వివాహం 2015లో జరిగింది. కాని ఏడాది తిరగకముందే 2016లోనే విడిపోయారు. అప్పట్నుంచి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం మొదలైందన్నమాట. అవును. భార్య తన భర్తపై సెక్షన్ 498A అంటే క్రూరత్వం కేసు పెట్టింది. దాంతోపాటు గృహహింస చట్టం కింద కూడా కేసు పెట్టింది. ఈ కేసులు కింది కోర్టుల నుండి ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్ళినా ఏమీ తేలలేదు. కరెక్ట్. ఏళ్ల తరబడి కేసు నడుస్తూనే ఉంది. సరిగ్గా ఇక్కడే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అంటే సుప్రీంకోర్టుకి ఈ కేసులో ఏదో ప్రత్యేకత కనిపించిందా? కోర్టు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించింది. 9 ఏళ్లుగా విడిగా ఉంటూ ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. అంటే ఈ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతింది అని నిర్ధారించింది. ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఒక్క నిమిషం, ఈ ఆర్టికల్ 142 అంటే ఏంటి అసలు? చాలాసార్లు వింటుంటాము. సింపుల్గా చెప్పాలంటే అది సుప్రీంకోర్టుకున్న ఒక స్పెషల్ పవర్ అన్నమాట. సంపూర్ణ న్యాయం చేయడానికి, అంటే ఇలాంటి క్లిష్టమైన వివాదాలను శాశ్వతంగా పూర్తిగా ముగించడానికి ఈ అధికారాన్ని వాడుతుంది. ఓకే, అర్థమైంది. అంటే చాలు, ఈ గొడవ ఇక్కడతో ఆపండి అని చెప్పే అధికారం. అవును. సరే, విడాకులు మంజూరు చేయడం మొదటి అడుగు. మరి రెండోది? ఆ భరణం లెక్కించడం, అదే కదా అసలు సమస్య. నిజమే. ఒకరి జీతం నెలకు 1,50,000 దగ్గరలో ఉంటే మరొకరిది 8 లక్షలు. దీన్ని లెక్కించడానికి ఏమైనా ఫార్ములా ఉందా? అదే నా ప్రశ్న కూడా. లేదండి. భరణాన్ని లెక్కించడానికి ఎటువంటి ఖచ్చితమైన సూత్రం అంటే ఒక స్ట్రెయిట్ జాకెట్ ఫార్ములా లేదు. రజనీష్ వర్సెస్ నేహా అనే ఒక పాత కేసులో చెప్పినట్టు కోర్టులు చాలా అంశాలను చూస్తాయి. అంటే వాళ్ల సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి అవన్నీనా? అవును. వాటితో పాటు భార్య అవసరాలు, ఇంకా ముఖ్యంగా వివాహ సమయంలోని జీవన ప్రమాణం అంటే మ్యారిటల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇక్కడే నాకు ఒక సందేహం వస్తుంది. భార్య కూడా బాగానే సంపాదిస్తోంది కదా. మంచి ప్రశ్న. తన కాళ్ల మీద తను నిలబడగలదు. అయినా కూడా భర్త సంపాదనతో ముడిపడిన జీవన శైలిని కొనసాగించడానికే భరణమివ్వాలా? సాధారణంగా అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఆదాయంలో ఉన్న భారీ వ్యత్యాసం కీలకంగా మారింది. వాళ్ల జీతాల మధ్య తేడా చూస్తే దాదాపు 1.5 నిష్పత్తిలో ఉంది. 1.5 అంటే ఒకరి జీతం కంటే మరొకరిది 5 రెట్లు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. చాలా పెద్ద తేడా. వివాహబంధంలో ఉన్నప్పుడు ఆమె జీవనశైలి అతని అధిక ఆదాయం వల్ల పెరిగి ఉంటుంది. విడాకుల తర్వాత అది ఒక్కసారిగా పడిపోకూడదన్నది కోర్టు ఉద్దేశం. అంటే భరణం కేవలం బతకడానికి కాదు, గౌరవంగా జీవించడానికి కూడా. సరిగ్గా చెప్పారు. అందుకే కోర్టు భార్య డిమాండైన 7 కోట్లు అతిశయోక్తి అని, భర్త ఆఫరైన 50 లక్షలు అసలు సరిపోదు అని స్పష్టంగా చెప్పింది. మరి ఈ ఆదాయ వివరాలు కోర్టుకి ఎలా తెలుస్తాయి? ఎవరైనా ఆస్తులు దాచిపెట్టొచ్చు కదా. మంచి పాయింట్. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. అందుకే కోర్టులిప్పుడు ఇద్దరి ఆస్తుల అఫిడవిట్లను తప్పనిసరిగా తీసుకుంటున్నాయి. అఫిడవిట్స్ ఆఫ్ అసెట్స్ అంటే ప్రతి పైసా లెక్క చెప్పాల్సిందన్నమాట. ఖచ్చితంగా. ఈ కేసులో కూడా ఇద్దరి అఫిడవిట్లను పరిశీలించి భార్య భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఒక సమతుల్యమైన నిర్ణయం తీసుకుంది. సరే, మరి ఆ తుది నిర్ణయమేంటి? ఆ 9 ఏళ్ల పోరాటానికి ఎలా తెరదించారు? సుప్రీంకోర్టు ఫైనల్గా 2 కోట్ల రూపాయలను శాశ్వత భరణంగా అంటే పర్మనెంట్ అలీమోనీగా నిర్ధారించింది. 2 కోట్లు అంటే మధ్యమార్గంగా? అవును. అంతేకాదు, ఆర్టికల్ 142ను మరోసారి ఉపయోగించి ఒకరిపై ఒకరు పెట్టుకున్న అన్ని క్రిమినల్ సివిల్ కేసులను కూడా రద్దు చేసింది. ఆ 498A గృహహింస కేసులు అన్నీ కూడానా? అన్నీ.
ఒక్క తీర్పుతో 9 ఏళ్ల పోరాటానికి శాశ్వతంగా తెరపడింది. అద్భుతం. మరి ఈ కేసు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? సాధారణ ప్రజలకు, అలాగే న్యాయ నిపుణులకు ఏమైనా సందేశముందా? 2 ముఖ్యమైన పాఠాలున్నాయి. మొదటిది అందరికీ, మీ ఆస్తులను లేదా ఆదాయాన్ని దాచాలని ప్రయత్నించకండి. కోర్టుల ముందు నిజం నిలవదు. ఆస్తుల అఫిడవిట్లన్నీ బయటపెడతాయి. కరెక్ట్. రెండవది న్యాయ నిపుణులకు, అధిక ఆదాయ వ్యత్యాసమున్న కేసులలో ఏళ్ల తరబడి పోరాడే బదులు ఇలాంటి తీర్పును ఆధారంగా చేసుకుని ఒకేసారి సెటిల్మెంట్ కోసం వాదించవచ్చు. ఇది అనవసరమైన వ్యాజ్యాలను తగ్గిస్తుంది. అవును, ఇరుపక్షాలకు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ మొత్తం చర్చ ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది. చెప్పండి. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న ఒక వ్యక్తికి కేవలం వివాహ సమయంలోని జీవనశైలిలో ఉన్న వ్యత్యాసం ఆధారంగా భరణమివ్వడం ఎంతవరకు సరైనది? ఇది సమాజంలో మారుతున్న సంబంధాల గురించి, ఆర్థిక స్వాతంత్ర్యం యొక్క నిర్వచనం గురించి మనల్ని ఆలోచింపజేస్తోంది.